వెంటనే ఎస్ అది అక్రమ కట్టడం. ఎలా అక్రమ కట్టడం? అక్రమ కట్టడం అంటే కబ్జా చేసి కడితే అక్రమ కట్టడం. అంటే అనుమతులు లేకుండా కడుతున్నారు. ఇప్పుడు బేసిక్గా పోలవరం ప్రాజెక్ట్ ఉందండి, రాజశేఖర రెడ్డి కట్టడం ప్రారంభించినప్పుడు అనుమతి ఉందా? చంద్రబాబు గారు ఏమంటారు? మేము వచ్చాక అనుమతులు తీసుకొచ్చామంటారు. అప్పటికే అండర్ కన్స్ట్రక్షనే కదా, జరుగుతున్నదే కదా. అట్లాగే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అండర్ కన్స్ట్రక్షనేగా, పర్మిషన్ ఉందా దానికి? పోతిరెడ్డిపాడు పర్మిషన్ ఉందా దానికి? అనుమతి ఏంటది? ప్రభుత్వానికి సంబంధించిన భూమి. ఇప్పుడు ఇది కూడా చట్టబద్ధంగా కేబినెట్ తీర్మానం మేరకే ఇచ్చిన భూములు అయ్యి, ఊరికినే వెళ్ళిపోయి ఆక్యుపై చేసుకోలేదు కదా, కేబినెట్ తీర్మానం ప్రకారం ఇచ్చినవి. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? నైతికంగా అయితే గనక ఇవ్వద్దంటాం. కానీ సుప్రీంకోర్టు దాకా గతంలో వెళ్ళినప్పుడు కేసులు పార్టీ కార్యాలయాలకి భూములు ఇవ్వడం తప్పేం లేదని హైకోర్టులు తేల్చి చెప్పినాయి, సుప్రీంకోర్టులు కూడా స్పష్టం చేసినాయి. ఎందుకంటే ఢిల్లీలో ఉండేటటువంటి పార్టీ కార్యాలయాలు ప్రభుత్వ భూములే. హైదరాబాద్ లో గాంధీ భవన్ ఎవరిది? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎవరిది? ప్రభుత్వ భూమేగా, లీజేగా వాటికి. కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి? ప్రభుత్వ భూముల్లోనే కదా. దానికి ఒక విధాన నిర్ణయం ఉంది దశాబ్దాలుగా. ఏమని అంటే రాజకీయ పార్టీ అనేటటువంటిది సొంత ఆస్తి కాదు కదా, ప్రజల కోసం పార్టీ పనిచేస్తాయి కాబట్టి ప్రభుత్వపు నిధులతో కట్టకూడదు, కానీ ప్రభుత్వపు స్థలంలో కట్టుకోవచ్చు. స్థలం అనేది ప్రభుత్వం ఇవ్వాలి, ఇది పాలసీ. ఆ పాలసీ ప్రకారమే కట్టుకున్నారు గతంలో. గాంధీ భవన్ ఏమంటారు, అప్పటికి ఎన్నిసార్లు గొడవ అయింది దాని మీద, లీగల్ ఇష్యూస్ అవన్నీ కూడా. అట్లాగే దాన్ని ఎంత ఉంది కదా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, సిపిఐ సిపిఎం మగ్దుం భవన్ కానీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి?